సరది రాజన్ ఓహో ఆహా ఆహా ప్రభు సురుచిరాకార రణధీర శూర వీర లక్ష్మణ కుమార సుకుమార చాలు ముఖస్తుతే అస్తు ప్రభు నన్ను వినండి అభిమన్యుని జన్మ కన్నా శుభమైనది మీదు జన్మ బలి ఇది కవిత్వం గ్రహించండి. అయితే మరి నన్ను వినండి. వనవాసము వాని కర్మ ఘనరాజ్యము మీది సుమ్మ లెస్సమలికి తిరిగి జై భవ. తమ దర్శనార్థం తాతపాదుల వారు వేంచేసినారు ప్రభు. సమయం కాదు. యుద్ధకాండలో ఉపద్రవంగా పద్మ వ్యూహం పన్నిన వేళలా పురోగమించుట వానికి తెలియను, తిరోగమించుట తమకు తెలియను. అతనికి మీ తెలివేది, అతనికి మీ సుడివేది, అతనికి మీ కళ ఏది, స్తుతిగాడి స్తుతిగాడి. సారథి సారథి. ఏ రాజన్, తానా అంటే తందానా అని వీరు బహుమానాలు పుచ్చుకున్నారు. ఈ తాన శర్మ తందాన శాస్త్రి మన ముందు పనికిరారు. నాముక స్థుతి వినండి. అటు ఇద్దరు ఇటు ఇద్దరు అభిమన్యుని బాబాయులు, అటు కూడిన ఇటు కూడిన నలుగురంటే నలుగురే. మరి తమకో నూటికి ఒక్కడ తక్కువ బేటి బేటి బాబాయులు. బాబో ఏమని చెప్పుదు బాబాయుల సేన తమది బ్రహ్మాండముగా. లెస్సాతి లెస్స పలికితివిరా సారథి. నాయన లక్ష్మణ కుమార. ఓ మీరా తాతపాదులు, ఇక మీకు సెలవు. ఆహాహా, ఎంత ముచ్చటగా ఉన్నావు. నువ్వు శృంగార వీరుడివి. నీకొక ప్రియమైన వార్త చెప్తాను, కూర్చో. వీరలక్ష్మణు విలాసంగా నిల్చునే వినాలి. చెప్పండి. చూడు, ఈ అఖండ సామ్రాజ్యానికి నీవు యువరాజువి. అంతేనా? అంతేకాదు నాయన, యువ రాజరాజువి, యువ సార్వభౌముడివి, యువ చక్రవర్తివి. ఇక నీవు వివాహం చేసుకోవాలని నేను మీ నాన్న నిశ్చయించాం. అయితే నేను నిశ్చయించాను. సంబంధం కూడా ప్రశస్తమైంది. పెళ్లి కూతురు భువనైక సుందరి శశిరేఖ, మన బలరామదేవుని కూతురు. సిగ్గు సిగ్గు. ఆ అనాగరిక యాదవ సామంతరాజుకు నేను అల్లుడిని కూడా అసంభవం. అయితే ప్రమాదమేనే. ఆ కన్యను అభిమన్యుడు వరించాట. అయితే నేనేనా వరించలేంది? అభిమన్యుడు వరించిన కన్యలందరినీ నేనే వరిస్తాను. వాడికి ఇలాతనంలో కన్య దొరకకుండా చేస్తాను. తాత, ఆ రేఖ నాకే కావాలి. బుద్ధిశాలివి నాయన, బుద్ధిశాలివి. అవును. అయితే ముహూర్తం పెట్టిస్తాను. అది మీ ఇష్టం. దయచేసి రుచి చూడండి సవాములు. దయచేయండి సవాములు. దయచేసి రుచి చూడండి సవాములు. దయచేయండి.